హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజైతే పఫీ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. అంతమాను ఆమ్లెట్ లేదంటే ఎగ్ కర్రీ అలా కాకుండా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ వెరైటీగా ఉంటుంది. ఈ ఎగ్స్లో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇప్పుడైతే గిన్నె తీసుకొని, అంటే దోశ పెనంలో వేయకూడదు, ఎందుకంటే లోతు ఎక్కువ ఉండాలి, వెడల్పు తక్కువ ఉండాలి. అలాంటి దాంట్లో వేసుకుంటే మీకు ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అది ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ప్లస్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్లఫీనెస్ బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఎగ్ మీకు రొటేట్ చేసేసరికి డబుల్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడే కర్రీకి పీసెస్ బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఫ్లఫీ ఆమ్లెట్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, పెనం కూడా లోతు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉండాలి. అలాంటి దాంట్లోనే వేసుకోవాలి, అప్పుడైతేనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. వెరైటీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా పీసులు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ఇవన్నీ కూడా కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా మగ్గించాలి. ఆనియన్స్ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. అలాగే అందులో టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. అస్తమానం ఆమ్లెట్ లేదా ఎగ్ కర్రీ అలా కాకుండా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ వెరైటీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, అంతేనండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, మన ఇంట్లో రెడీగా ఉండియే. ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని ఇందులో వేసేసుకోవడమే. చూసారా, ఆమ్లెట్ పీసెస్ ఈ విధంగా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అనుకుంటున్నాను. చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఇదివరకు అయితే మనం ఎగ్ గిన్నెలో వేసి దాన్ని ఉడకబెట్టి చేసేవాళ్ళు. అలా కాకుండా ఇలా ఆమ్లెట్ కింద వేసుకుని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు టైం కూడా పడదు. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా లాస్ట్ అండ్ ఫైనల్గా గీ వేసుకుని ఉంటే కొత్తిమీర వేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఎగ్ పీస్ ఆమ్లెట్ పీస్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి ఎగ్ ఆమ్లెట్ కర్రీ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.